ఒక కూతురు తల్లికి రాస్తున్న ఉత్తరం ఇది. ఇది 25 సంవత్సరాల క్రిందటి మాట. అప్పుడు మొబైల్స్ లేవు కదండి. దూరంగా ఉన్న వాళ్ళతో ఏ విషయమైనా చెప్పాలి అంటే ఉత్తరాల ద్వారా రాయాల్సి వచ్చేది. పెళ్ళయి కొత్తగా కాపురానికి వెళ్ళిన అమ్మాయి తల్లికి ఇలా ఉత్తరం రాసిందంట. ఈ మాటలు వినే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రియమైన అమ్మకి మీ కూతురు వ్రాయినది. ఇక్కడ అందరం క్షేమంగా ఉన్నాము. నాన్నగారు తమ్ముడు కులాసాగా ఉన్నారా? తమ్ముడు కాలేజీకి వెళుతున్నాడా? బాగా చదువుకోమని చెప్పానని చెప్పమ్మా. అక్క చెప్పిందని మరీ చెప్పమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఇక్కడ నేను చాలా బాగున్నాను. అత్తయ్య గారు, మామయ్య గారు, నా భర్త, మా ఆడపడుచు అందరూ చాలా మంచివారమ్మా. మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. మేము చాలా స్నేహితుల్లాగా అయిపోయామమ్మా. ఉదయం లేవగానే వంట పని అంతా అత్తయ్య గారు చేస్తారు. సాయంత్రం నేను వంట చేస్తానమ్మా. మిగతా పనులు చేయడానికి పనమ్మాయిని పెట్టారమ్మా. వచ్చి చేసి వెళ్ళిపోతుందమ్మా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళి రాగానే ఇద్దరం కలిసి అలా బయటికి ఎక్కడికైనా వెళతామమ్మా. అమ్మా అన్నీ బాగున్నాయి, కానీ ఎందుకో మన ఇంట్లో లాగా స్వతంత్రంగా ఉండలేకపోతున్నాను. అక్కడ మన ఇంట్లో 9 గంటలకు లేచినా నువ్వు ఏమీ అనవు అనే ధీమా. ఇక్కడ త్వరగా లెగకపోతే అత్తగారు ఏమైనా అంటారేమోనన్న బెంగ. మా అత్తగారు ఏం వండినా ఇంట్లో అందరికీ నచ్చుతుందమ్మా. ఎందుకోనమ్మా నేను భోజనం చేస్తున్న ప్రతిసారి నువ్వు తినిపించే గోరు ముద్దలే గుర్తొస్తున్నాయమ్మా. అమ్మా నీ దగ్గర 20 సంవత్సరాలు పెరిగినా ఇక్కడ కొత్తగా ఇంటికి రాగానే కొత్త మనుషులు, కొత్త బంధుత్వాల మధ్య ఎంత కష్టంగా ఉన్నా ఎందుకోనమ్మా ఇష్టంగానే ఉంది. అమ్మా నన్ను నువ్వు అత్తగారింటికి పంపే ముందు నేను కన్నీరు పెట్టుకుంటుంటే నువ్వు నాకు చెప్పిన కొన్ని మాటలు గుర్తొచ్చాయి. ఎందుకో నిన్ను మిస్ అవుతున్నట్లే ఉంది, కానీ అయినా కూడా అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలే నాకు పదే గుర్తొస్తున్నాయమ్మా. కొత్తగా భూమిలో మొక్కను పెట్టినప్పుడు అది కుదురుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది కనుక కుదురుకున్నట్లయితే దాని వేర్లు మొత్తం భూమిలోకి పాతి బలమైన వృక్షంగా మారుతుందని నువ్వు చెప్పావు కదమ్మా. అలాగే నువ్వు చెప్పిన ఇంకొక మాట కూడా బాగా గుర్తుంది. ఈ ప్రకృతిలో జంతువులే కానీ, పక్షులే కానీ వాటికి తగిన వయసు రాగానే వాటి జోడు కోసం ఎవరూ చెప్పకుండానే వెతుక్కుంటూ వెళతాయి అని. అదే సృష్టి ధర్మమని, వాటికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయని, ఇంకా నాది, నా కుటుంబము, నా పిల్లలు అనే స్వార్థం వచ్చేస్తుంది అని. అప్పుడు తన కుటుంబం తప్ప ఎవరూ కూడా అంతగా గుర్తుకురారని నువ్వు చెప్పిన మాటలే నాకు మానసికంగా ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి చిరునవ్వుతో లెటర్కి ముద్దులు పెట్టి లెటర్ని పోస్ట్ చేసింది ఆ కూతురు. ఇలా బిడ్డలకి నచ్చజెప్పే తల్లులు, జీవితం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారండి అలా. ఇప్పటి రోజులైతే మరీ దారుణంగా ఉందండి. ఎవరూ కూడా వివరించి చెప్పే స్టేజ్లో లేరు. చిన్న విషయాలకు కూడా విడిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ మరీ దారుణంగా తయారైందండి. ఇక పోను ముందు రోజుల్లో ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు.